జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బంగ్లాదేశ్లో 5th టర్మ్ సక్సెస్ఫుల్గా విజయం సాధించినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం కొలువుదీరింది. షేక్ హసీనాని అజిత్ దోవల్ కలవడం, బంగ్లాదేశ్కి వెళ్ళి ఆవిడతో సమావేశం అవ్వడం, ఆ తర్వాత హసన్ మహమూద్ ఎవరైతే ఫారెన్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉన్నారో ఆయన భారతదేశానికి రావడం, ఎస్ జయశంకర్ గారిని, దోవల్ గారిని కలవడం, ఇవన్నీ మనకు జరిగిన పరిణామాలు. ఒకసారి వీటి వెనకాల ఉన్న కథాకమాం ఇష్యూ గురించి వివరిస్తారా? అండ్ ఏ అంశాల గురించి చర్చించారు? ఐ మీన్ రోహింగ్యాస్ గురించి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్లీజ్. అంటే మనకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో శ్రీలంక, మాల్డీవ్స్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, అంటే పాకిస్తాన్ మినహాయించి మిగతా దేశాలందరూ కూడాను కొత్త ప్రభుత్వాలు వచ్చాక వాళ్ళ ప్రధానులు కానీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కానీ మొట్టమొదటి ఫారెన్ ట్రిప్ భారతదేశానికి రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. అది మరి దాన్ని ఏమందామో మనకు తెలియదు, కానీ అన్నీ అలాగే జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి మోయిజు టర్కీకి వెళ్ళాడు, తర్వాత ఆయన చైనాకి వెళ్ళాడు, భారతదేశానికి రాలేదు ఇంతవరకు. సో బంగ్లాదేశ్ యొక్క ఫారెన్ మినిస్టర్ కూడా భారతదేశం రావడం అనేది మనం చూసాం. షేక్ హసీనా అయితే ఇంకా లిటరల్గా మన ఆడపడుచుగానే మనం ట్రీట్ చేయొచ్చు. ఆవిడ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఆవిడకి 5 టర్మ్స్ చేసింది కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు భారతదేశంలోనే ఆవిడ చూసింది కాబట్టి భారతదేశంగా ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాం, ఎంత ఆవిడ పక్కన పెడతాం. అజిత్ దోవల్ గారు ఫస్ట్ ఢాకా వెళ్ళారు. ఢాకా వెళ్ళి అక్కడ కీలకంగా చర్చలు చేసి వచ్చారు. ఏ విషయాలు అంటే 2-3 విషయాలు. ఒకటి, మియన్మార్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి అందరూ కూడాను చాలా కంగారుగా ఉన్నాం మనం అందరూ కూడాను. మియన్మార్లో ఆ ఆర్మీ యొక్క పట్టు తప్పుతోంది. 3 వేర్పాటు దళాలు ఏవైతే ఉన్నాయో కలిసి బ్రదర్హుడ్ అని చెప్పి ఒక గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళు ఆ దేశపు ఆర్మీని ఎదురిస్తూ వాళ్ళు చాలా ప్రాంతాలు వాళ్ళు కబ్జాలో తీసుకున్నారు. మియన్మార్ ఎలా ఉంటుందంటే కొండ ప్రాంతాల మధ్యలో వ్యాలీ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో అంతా వేరే తెగలకు చెందినటువంటి వాళ్ళు, వ్యాలీలో మాత్రమే కోర్ బర్మీస్ ఉంటారు. ఇప్పుడు ఆ కొండ ప్రాంతాలన్నీ కూడాను ఆర్మీ చేతిలోంచి జారిపోయాయి లిటరల్గా. సో దాని విషయం అజిత్ దోవల్ గారు చర్చించడం జరిగింది షేక్ హసీనాతోటి. ఎందుకంటే మన దేశము, బంగ్లాదేశ్ ఇద్దరు కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఇమ్మీడియట్గా మనకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే రఖైన్ ప్రావిన్స్ ఏదైతే ఉన్నదో, ఎక్కడి నుంచి రోహింగ్యాలని వాళ్ళు తరిమేశారో బర్మీస్ వాళ్ళందరూ, మనం కూడా వెళ్ళాం, మనం చిట్టగాంగ్ వెళ్ళాం. మనం చిట్టగాంగ్ దగ్గరే ఉన్నటువంటి కాక్సస్ బజార్లో వీళ్ళందరినీ ఉంచడం జరిగింది. మనల్ని వెళ్ళొద్దని కూడా వాళ్ళు నివారించారు. కాక్సస్ బజార్ చాలా డేంజరస్ అని చెప్పారు. కాక్సస్ బజార్లోకి మళ్ళీ కొత్త వేవ్ ఆఫ్ రోహింగ్యాస్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే అక్కడ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు మియన్మార్ నుంచి. మిగిలిపోయిన కొద్దిమంది కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ విషయాలన్నీ చర్చించడానికి అజిత్ దోవల్ గారు వెళ్ళారు. అంతకంటే కీలకమైంది ఒక పెద్ద పరిణామం బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందంటే ఇండియా అవుట్ అన్న క్యాంపెయినింగ్ అక్కడ జరుగుతోంది. దానికి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, అలాగే దాని అపోజిషన్ పార్టీ మనకు ఖలీదా జియా పార్టీ, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇటువంటి అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడాను టాసిట్గా సపోర్ట్ ఇస్తున్నాయి. అఫీషియల్గా వాళ్ళకి బయటకు రావట్లేదు, కానీ దాని వెనకాల హస్తం వాళ్ళదే అని మనకు తెలుస్తున్నది. ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్లో ఫస్ట్ వాళ్ళు ఇండియన్ గూడ్స్, భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి మన వస్తువులని బహిష్కరించమని చెప్పి పెద్ద మూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మాల్డీవ్స్లో ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. అది వాళ్ళు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇబ్రాహీం సోలీని తీసేసి మోయిజోని పెట్టగలిగారు. కాబట్టి అటువంటిది బంగ్లాదేశ్లో కూడా చేద్దామని వాళ్ళు మొదలుపెట్టారు. సరే, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు చాలా సునాయాసంగా చెప్పొచ్చు, ఇది చైనా నుంచే వస్తున్నది. బట్ అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ వీళ్ళ సమర్థనతోటి ఈ మూమెంట్ జరుగుతుంది అక్కడ. దానిని ముందస్తుగానే దీన్ని పిందెలోనే తుంచివేయాలి అన్నటువంటిది భారతదేశం యొక్క ఆలోచన. దానికోసం మనం వెళ్ళి అక్కడ వాళ్ళని అజిత్ దోవల్ గారు వెళ్ళి కలిసి రావడం అనేది జరిగింది. అది వాళ్ళ హసన్ మొహమ్మద్ అన్నటువంటి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఢిల్లీకి వచ్చి 3 రోజులు ఆయన ఉండి జయశంకర్ గారిని, దోవల్ గారిని అందరినీ కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ రోహింగ్యాల గురించి అఫీషియల్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాంతం అంతా కూడాను సెక్యూరిటీ పరంగా మనకు ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది మియన్మార్లో ఉన్న సిచ్యుయేషన్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తప్పకుండా మియన్మారు అలాగే ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్, వీటి రెండింటి మీద కూడా మనం ఇద్దరితోటి సీరియస్గా చర్చించాం. మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గిపోయే దిశగా మనకు ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. చైనా ఇటువంటి గేమ్స్ ఆడుతోంది. వాటిని మనం రక్షించుకోవాలంటే కనుక మనం మన దౌత్యం కూడా మనం ఉపయోగించాలి కదా, మన రక్షణ మనం చూసుకోవాలి కదా. అందుకనే చూస్తున్నాం. ఇప్పుడు షేక్ హసీనా ఏ కారణం వల్ల ఆవిడ అక్కడి నుంచి తప్పుకుంటేనో లేదా ఆవిడ చనిపోతేనో ఏదైనా జరిగితే మన పరిస్థితి ఏంటి? చాలా డేంజరస్.
అందుకని మనం మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మన ప్రయత్నాలు చేస్తున్నాం మనం. ఓకే.